వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఈకో స్పోర్ట్ 2015 మోడల్ టైటానియం వెహికల్. అయితే బ్రహ్మాండంగా ఉంది. తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది. చూసుకోవచ్చు, తెలంగాణ TG02 కరీంనగర్ పాసింగ్ అండి. ఇది వెహికల్ అయితే కరీంనగర్ పరిసర ప్రాంతాలలో అవైలబుల్లో ఉంటుంది. వెహికల్ అయితే 1,04,000-5,000 కిలోమీటర్లు తిరిగిందండి. టైర్లు చూసుకున్నట్టయితే ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఒక 70% వరకు ఉన్నాయి, 70-80. బ్యాక్ టైర్లు చూసుకున్నట్టయితే ఒక 30-40% వరకు ఉన్నాయి. వెహికల్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్స్టీరియర్ పరంగా అయితే ఎలాంటి రీపెయింట్ కానీ డెంట్ వర్క్ కానీ అవసరం లేదు. బండి అయితే మంచి క్వాలిటీగా ఉంది. మనకు చిన్న చిన్న టచ్అప్స్ అయితే ఒక 3-4 పార్ట్లు అయితే రీపెయింట్ అయితే వేసుకున్నారు ఓనర్ వాళ్ళు. అంతేగాని వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. బండి అయితే బాగుంది. ఇంజన్ కానివ్వండి, ఏసీ కానివ్వండి, స్టీరింగ్ ఫంక్షన్ కానివ్వండి, క్లచ్ మనకు చూసుకున్నట్టయితే ఇంజన్ మూమెంటు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. చిన్న మైనర్ ఇష్యూస్ ఒక 5,000 వరకు ఒక మైనర్ ఇష్యూస్ ఉంటూ ఉండొచ్చు. అంతమించి అయితే వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇదైతే రైట్ సైడ్ వ్యూ. రైట్ సైడు ఫెండరు, క్వార్టర్ ప్యానల్, డోర్సు, రన్నింగ్ బోర్డు, పిల్లర్సు, అలాయ్ వీల్స్. రైట్ సైడ్ అయితే అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఇక మనకు చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. బ్యాక్ సైడు డిక్కీ చూసుకోవచ్చు. డిక్కీ స్టెప్నీ కూడా మనకైతే వీల్ క్యాప్ కూడా అవైలబుల్లో ఉంది. ఇది కేవలం మీకు ఎవరికైనా కూడా తెలంగాణ వాళ్ళకి 2,000 రూపాయలలో మీకైతే మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. చూసుకోవచ్చు. ఇదైతే బ్యాక్ సైడ్ డిక్కీ వ్యూ. టెయిల్ ల్యాంప్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. డిక్కీ డోర్ పర్ఫెక్ట్ ఉంది. మనకు రియర్ రిఫ్లెక్టర్స్ కూడా ఓకే ఉన్నాయి, ఎలాంటి డ్యామేజ్ లేవు. చూసుకున్నట్టయితే అన్ని బల్బులు కూడా వర్కింగ్లో ఉన్నాయి. ఇక లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్వార్టర్ ప్యానల్, డోర్లు, రన్నింగ్ బోర్డు, పిల్లరు, సైడ్ ఇండికేటరు, అలాయ్ వీల్స్. మనకు చూసుకున్నట్టయితే అండర్ బాడీ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. లెఫ్ట్ సైడ్ కూడా వెహికల్కి అయితే మనకైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మనకైతే మేజర్ వర్క్ అయితే ఎలాంటిది లేదండి. చిన్న చిన్నగా మైనర్గా ఏమన్నా చేసుకుంటే ఒక 5,000-10,000 లోపే చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఉన్నాయి తప్పితే వెహికల్ అయితే మేజర్గా అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు. చూసుకోవచ్చు. అయితే బాడీ మనం ఎక్స్టీరియర్ పరంగా అయితే మొత్తం వ్యూ చూపెట్టినాను. ఇక ఇది కీ స్టార్ట్ వేరియంటు. మనకైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉంటాయి సేఫ్టీ పరంగా. మైలేజ్ అయితే 20+ మైలేజ్ వస్తుందండి. మంచి పికప్ ఉంటుంది. ఇంజన్ వచ్చేసి 1.5 డీజిల్ ఇంజన్ కాబట్టి ఈ 1.5 డీజిల్ ఇంజన్లో ఈ పికప్ అయితే వేరే ఏ వెహికల్ కూడా రాదు. వెహికల్ అయితే మైలేజ్కి మైలేజ్ ఉంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. మంచి వెహికల్ చూసుకున్నట్టయితే పికప్ కానీ వెహికల్ స్టెబిలిటీ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మనకి ఇంటీరియర్ వ్యూ చూడొచ్చు. ఇంటీరియర్ సీట్ కవర్లు, ఒక డ్రైవర్ సైడ్ చిన్న స్క్రాచ్ ఉంది. ఇటు ప్యాసింజర్ సైడ్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది. మనకి ఇంటీరియర్ రూఫ్ లైను ఓకే ఉంది. డాష్ బోర్డ్ వ్యూ కూడా ఓకే ఉంది. మనకు మ్యూజిక్ సిస్టమ్ కూడా షోరూమ్తో నచ్చిన మ్యూజిక్ సిస్టమే. ఆటో క్లైమాట్ ఏసీ వర్కింగ్లో ఉంది. ఇది గేర్ లివర్ చూసుకోవచ్చు. గేర్ లివర్ అయితే ఏసీ ఫంక్షన్ కూడా, ఏసీ బ్లోయర్లు కూడా ఎలాంటి సౌండ్ అయితే లేదండి బండి అయితే. ఇది బ్యాక్ సైడ్ సీటింగ్. వెనకాల ముగ్గురు కూర్చోవచ్చు. ముగ్గురు కూర్చున్నా కూడా మనకైతే కంఫర్ట్గా ఉంటుంది. వెహికల్ కూడా 5గురు కూర్చున్నా కూడా ఎలాంటి లోడ్ పడదు. ఆరాంగా వెహికల్ అయితే మనం డ్రైవ్ చేసుకోవచ్చు అండి. ఆ విధంగా ఉంటుంది వెహికల్ పికప్ అయితే. ఇక ఇది వెహికల్ స్టోరీ అండి. ఇది ఓనర్ వాళ్ళ వెహికలే. మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుని ఇంట్రెస్టెడ్గా ఉంటే మిగతా వెహికల్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు మనం షేర్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. ఓనర్ వాళ్ళు అడుగుతున్న ప్రైస్ వచ్చేసి 4,60,000 రూపాయలుగా అడుగుతున్నారు ఫైనల్గా. మీరు వచ్చి లైవ్లో డిస్కషన్ చేస్తే ఓనర్ వాళ్ళ నెంబర్ ఇస్తారు మీకు. వెహికల్ అనేది లైవ్లో చెక్ చేసుకోండి. ఏమైనా నెగిషియబుల్ ఉంటే ఓనర్ వాళ్ళతోనే మాట్లాడుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వెహికల్ స్టోర్ అండి. మరొకసారి చెప్తున్నాను, 2015 మోడల్ టైటానియం, 2 ఎయిర్ బ్యాగ్స్, 5 అలాయ్ వీల్స్, ఆటో క్లైమాట్ ఏసీ, ABS, 1.5 డీజిల్ ఇంజన్, సైడ్ మిర్రర్ ఇండికేటర్స్ అన్నీ కూడా వెహికల్ పర్ఫెక్ట్గా ఉంది. మిగతా వివరాల కోసం 9000190238 కాల్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. నమస్తే, జై హింద్.